హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక కొత్త స్టైల్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ని పరిచయం చేస్తాను. ఈ స్మార్ట్ ఫోన్ ఈ పర్టికులర్ బ్రాండ్ నుంచి వచ్చిందంటే మాత్రం మీరు ఖచ్చితంగా నమ్మలేరు. కానీ వీళ్ళు ట్రై చేశారు. చాలా చాలా సూపర్ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చారు. ముందు ఈ ఫోన్కి సంబంధించిన బేసిక్ స్పెసిఫికేషన్స్ చెప్తాను. అప్పుడు ఆ స్మార్ట్ ఫోను ఈ పర్టికులర్ బ్రాండ్ నుంచి వచ్చిందా లేదా అనేది మీరు ఒక క్లారిటీ వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో కర్వ్డ్ డిస్ప్లే అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరు అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. డైమెన్సిటీ 920 5G ప్రాసెసరు అండ్ ఆల్మోస్ట్ అన్ని 5G బ్యాండ్ సపోర్ట్ చేస్తాయి. 180 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, 0 to 100% జస్ట్ 12 నిమిషాల్లోనే ఛార్జ్ అవుతుంది. అండ్ 200 మెగాపిక్సెల్ కెమెరా ఫోను అండర్ 30,000 అనమాట. ఈ స్పెసిఫికేషన్స్ అన్ని చూస్తుంటే జనరల్గా మనం ఒక బాగా వెల్ సెటిల్డ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నుంచి వచ్చింది అనుకుంటాం కదా, కానీ కాదు. ఇది ఇన్ఫినిక్స్ వాళ్ళు మన ఇండియాలో ఈరోజు లాంచ్ చేయబోతున్న ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా అనమాట. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇప్పటి వరకు మీరు చూసిన ఇంట్రో మొత్తం కూడా ఆ పట్ల స్మార్ట్ ఫోన్ నుంచి రికార్డ్ చేసింది. క్వాలిటీ ఎలా ఉందో మీకు ఒక క్లారిటీ వచ్చే ఉంటుందన్నమాట. ఇదే అదనమాట. సో చూసారు కదా, ఇదే ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా. సో కెమెరా క్వాలిటీ మాత్రం దీంట్లో ప్రీమియంగా ఉంది. నాకైతే బాగా నచ్చింది. అండ్ దీంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ కూడా 100% సూపర్గా వర్క్ చేస్తుంది. నేను కొన్ని శాంపిల్స్ కూడా మీకు చూపిస్తాను. అండ్ ముఖ్యంగా దీని గురించి మాట్లాడుకోవాల్సింది దీని డిజైన్ అనమాట. అసలు ఇది ఒక కర్వ్డ్ స్మార్ట్ ఫోను ఇంత మంచిగా హ్యాండీగా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా ఇన్ఫినిక్స్ బ్రాండ్ నుంచి ఇంత తక్కువ బడ్జెట్లో, అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో ఇలాంటి ఒక స్మార్ట్ ఫోన్ వస్తుందంటే మాత్రం ఖచ్చితంగా ఎవ్వరు నమ్మరు కూడా. కానీ వీళ్ళు సాధించారు. మొత్తానికి ఒక సూపర్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో అదే ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5G. ఈరోజు మనం దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. బాక్స్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే జీరో అల్ట్రా బై ఇన్ఫినిక్స్ 180 వాట్స్ థండర్ ఛార్జ్ అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని కీ డీటెయిల్స్ రాస్తారు. 200 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, 3D కర్వ్డ్ డిజైన్ అండ్ డైమెన్సిటీ 920. డిజైన్ చాలా బాగుంటుందని చెప్తున్నారు. TUV రీన్లాండ్ సర్టిఫికేషన్ డిస్ప్లే తీసుకుంది. అండ్ అప్ టు 13 GB వరకు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు అని వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ దీని ప్రైజు ఇక్కడ బాక్స్ మీద 50,000 ఉంది. కానీ ఇది మన ఇండియాలో నాకు తెలిసి వితౌట్ కార్డ్ ఆఫర్స్ అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లోకి వస్తుంది. ప్లస్ మీకు కార్డ్ ఆఫర్స్ కూడా వీళ్ళు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఆబ్వియస్గా మనకి స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఇది 2 రంగుల్లో వస్తుంది. ఒకటి బ్లాక్, ఇది ఒక వేరే నో ఇయర్ అని చెప్తున్నారు. అండ్ ఇంకోటి సిల్వర్ అండ్ గోల్డ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది. అది కూడా బాగుంది కలర్, ఒకసారి చెక్ చేయండి. సో మన దగ్గర ఉంది మాత్రం బ్లాక్ కలర్ అనమాట. అండ్ లోపల మీకు 180 వాట్స్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఇది 0 to 100% జస్ట్ 12 నిమిషాల్లో అవుతుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మేము అది కూడా టెస్ట్ చేస్తాను. అండ్ మీకు Type-C to Type-C కేబుల్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ లోపల మీకు Type-C to 3.5 హెడ్ ఫోన్ జాక్ సంబంధించిన ఒక డాంగుల్ ఇస్తున్నారు. అండ్ సిమ్ ఎజెక్టర్ టూలు, యూజర్ మాన్యువల్ అండ్ వీళ్ళకి సంబంధించిన గిఫ్ట్ NFT గిఫ్ట్ అయితే వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ బేసిక్గా మనకి బాక్స్లో వచ్చే డీటెయిల్స్ అనమాట. అండ్ కమింగ్ టు ద డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ, ఈ డిజైన్ మీకు 3D కర్వ్ డిజైన్తో వస్తుంది. అండ్ పైన కింద మీకు బెజల్స్ అనేవి చాలా నేరోగా ఉంటాయి. అండ్ కర్వ్ ఎడ్జెస్ మాత్రం చాలా ప్రీమియంగా ఉంటాయి. చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం ఈ ఫోను ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ అయితే 100% ఇస్తుంది అనమాట. అండ్ డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది ఒక 120Hz రిఫ్రెష్ రేట్తో వచ్చిన AMOLED స్క్రీన్. బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది. డేలైట్ కండిషన్లో కూడా చాలా నీట్గా క్లియర్గానే కనిపిస్తుంది. అండ్ ఎడ్జెస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. గ్రిప్ చేతిలో పట్టుకున్నప్పుడు చాలా హ్యాండీగా అయితే మనకి అనిపిస్తుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. పైన కింద మీకు కొంచెం మెటలిష్ ఫినిషింగ్ కనిపిస్తుంది. కానీ బ్యాక్ సైడ్ మాత్రం ఇది ప్లాస్టిక్ అని నేనైతే అనుకుంటున్నాను. ప్లాస్టిక్ లాగే ఉంది ఇదైతే. అండ్ బ్యాక్ సైడ్ మీకు 200 మెగాపిక్సెల్ కెమెరా, మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే మనకు కనిపిస్తుంది. 4 LED ఫ్లాష్లు అయితే కనిపిస్తున్నాయి. బాటమ్ సైడ్ మీకు జీరో బ్రాండింగ్ అనిపిస్తుంది. అండ్ ఫోన్కి బాటమ్ సైడ్ మీకు ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది, పైన ఒక స్పీకర్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. DTS ఆడియో సపోర్ట్ చేస్తుంది. అండ్ Type-C పోర్టు, అలాగే మీకు సిమ్స్ ట్రే ఉంటుంది. ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. మెయిన్ మైక్రోఫోన్ ఉంటుంది. టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, అలాగే పవర్డ్ బై ఇన్ఫినిక్స్ అని ఇక్కడ మనకి బ్రాండింగ్ అయితే ఉంది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. సో ఓవరాల్గా ఫోన్ డిజైన్ అండ్ చేతిలో పట్టుకున్నప్పుడు లుక్ మాత్రం
చాలా చాలా ప్రీమియంగా అయితే మనకి అనిపిస్తుంది. ఈ ఫోన్ ఇప్పుడు నేను మీకు బూట్ చేస్తాను. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన కొన్ని కీ డీటెయిల్స్ అనేవి మీకు చెప్తాను. ఆల్రెడీ మీకు తెలిసినవే. 6.8 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో AMOLED స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. అండ్ మీకు ఇది డైమెన్సిటీ 925G ప్రాసెసర్తో వస్తుంది. 2.5 GHz స్పీడ్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ మాలి G68 MC4 గ్రాఫిక్స్ని దీంట్లో వాడారు. అండ్ 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది. రెండోది 13 మెగాపిక్సెల్ వైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4500 mAh బ్యాటరీ విత్ 180 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఇస్తున్నారు. అండ్ ఛార్జర్ మనకి బాక్స్లో ఇస్తారు. 112 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ వీళ్ళ XOSతో వస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు ద యూజర్ ఇంటర్ఫేస్, ఈ ఫోన్ ఒక ప్రీమియం ఫోన్ అని పట్టుకున్నప్పుడు అనిపిస్తుంది. అండ్ మీరు యూజర్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేసినప్పుడు ఇది ఇన్ఫినిక్స్ ఫోన్ అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఫోన్లో ఈ 30,000 రూపాయలు అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో ఈ ఫోన్కి ఇంత బడ్జెట్ పెట్టొచ్చా లేదా అనేది అల్టిమేట్గా డిసైడ్ చేయాల్సింది యూజర్ ఎక్స్పీరియన్సే. సో దీంట్లో వీళ్ళు యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం చాలా వరకు ట్రై అయితే చేశారు కొత్తగా డిజైన్ చేయడానికి. XOS అయితే కొంచెం చుట్టానికి MIUI అని పోలి ఉంటుంది. దగ్గరగా వీళ్ళ జస్ట్ ఇన్స్పిరేషన్ లాగా తీసుకున్నారనుకోండి. అండ్ ఇంటర్ఫేస్లో మీరు కొన్ని యాప్స్ అయితే ఉంటాయి. వీళ్ళకి సంబంధించిన యాప్సే చాలా వరకు ఉంటాయి. అండ్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కూడా కొన్ని ఉంటాయి. సో బ్లోట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పాలి. వీళ్ళకి సంబంధించిన యాప్స్ కొన్ని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ అప్లికేషన్ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కొన్ని యాప్స్ వీళ్ళకి సంబంధించినవి మాత్రం మీకు డిజబుల్ చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది తప్ప అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి అయితే రాదు. ఇదొక్కటి ఈ ఫోన్లో మీరు ఈ బడ్జెట్లో మీరు ఆలోచించాల్సిన పాయింట్ అనమాట. బ్లోట్ అనేది కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా మీరు చాలా స్మూత్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ కొంచెం ఫాస్ట్గానే ఉంది. అండ్ మంచి ఇంటర్ఫేసే ఉంది. లోపల సెట్టింగ్స్ లోపల కావచ్చు, అండ్ మీకు కెమెరా ఇంటర్ఫేస్లో కావచ్చు, ఇవన్నీ బాగానే ఉంటాయి. కొన్ని యాప్స్ మాత్రమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ లోపల కూడా మీకు చాలా వరకు ఫీచర్స్ ఉంటాయి. ఇది AMOLED స్క్రీన్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. కొన్ని డిఫరెంట్ స్టైల్స్ అవి మీరు పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లో థీమింగ్ కూడా చాలా బాగుంటుంది. చాలా రకాల థీమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మీకు నచ్చిన విధంగా దీన్ని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. కస్టమైజేషన్స్ మాత్రం XOS లాంచర్లో చాలా ఉంటాయి. ఇది ఒక మంచి లాంచర్ యాక్చువల్గా. కాకపోతే మీరు కావాల్సిన వద్దు అనుకున్న వాటిని మీరు డిజబుల్ చేసుకొని టర్న్ ఆఫ్ చేసుకొని సరిపోతుంది. అండ్ అబౌట్ ఫోన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది 112 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అని వీళ్ళు ఇచ్చారు. సో ఓవరాల్గా యూజర్ ఇంటర్ఫేస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే మీరు 30,000 రూపీస్ బడ్జెట్లో ఇన్ఫినిక్స్ OSకి మీరు ఓటు వేస్తారా లేదన్నదే పెద్ద విషయం అనమాట. ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ మాత్రం నిజానికి చాలా ఇంప్రూవ్మెంట్ అయితే వీళ్ళు చేశారు. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మనం కొంచెం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన పాయింట్ కెమెరా డిపార్ట్మెంటు, ముఖ్యంగా 200 మెగాపిక్సెల్ కెమెరా ఫోను. నిజానికి డేలైట్ కండిషన్లో మనుషుల్ని అంటే హ్యూమన్ ఫేసెస్ని మనం తీస్తున్నప్పుడు మాత్రం కెమెరా క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. హానెస్ట్గా చెప్తున్నాను, కెమెరా క్వాలిటీ మాత్రం స్టడీ ఫోటోగ్రఫీ కానీ లేదంటే మీరు రన్నింగ్ చేస్తున్న తీసినా కానీ బాగానే ఉంటాయి. ఎందుకంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా దీంట్లో వీళ్ళు చాలా ప్రాపర్గా మంచిగానే ఇంప్లిమెంట్ చేశారు. కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం చాలా బాగుంది. మీరు హ్యూమన్ ఫేసెస్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, ఎలా తీసినా స్కై తీసినా కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. కలర్స్ కూడా చాలా న్యాచురల్గానే వస్తున్నాయి. 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ కూడా మీకు దాని పరిధిలో అది కూడా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తూ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా మాత్రం చాలా బాగుంది. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇది కూడా కెమెరా డిపార్ట్మెంట్లో సెల్ఫీ కెమెరా కూడా సూపర్గా ఉంది. నిజంగా బాగుంది, చాలా బాగుంది. మీరు ఇక్కడ కొన్ని శాంపిల్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కెమెరా దీంట్లో కొంచెం ప్లస్ పాయింట్ అనమాట. 200 మెగాపిక్సెల్ కెమెరా ప్లస్ ఆప్టిమేషన్ కూడా వీళ్ళు పర్లేదు, బాగా చేశారు. బాగుంది కెమెరా క్వాలిటీ. అండ్ వీడియోస్ కూడా నేను రన్నింగ్ చేసుకుంటూ కూడా వీడియో రికార్డ్ చేశాను. స్టెబిలిటీ మాత్రం చాలా బాగుంది. వీళ్ళ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అండ్ సాఫ్ట్వేర్తో ఇంప్లిమెంటేషన్ మాత్రం చాలా బాగా చేశారు. స్టేబుల్గా ఉంది. మీరు రన్నింగ్ చేస్తున్నప్పుడు కూడా మీకు వీడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ద ఇంకొక కీ హైలైట్, దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్. 4500 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 180 వాట్స్ ఛార్జర్ మనకి బాక్స్లో సప్లై చేస్తున్నారు. సో వీళ్ళు క్లెయిమ్ చేసేది మాత్రం 0 to 100% 12 మినిట్స్లో అవుతుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో నేను టెస్ట్ చేశాను ఇనీషియల్గా. మనం ఫుల్ రివ్యూలో ఇంకా కంప్లీట్గా మాట్లాడుకుందాం. నేను టెస్ట్ చేసినప్పుడు మాత్రం అరౌండ్ సరౌండింగ్స్లో అయితే ఇది ఫుల్ ఛార్జ్ అయితే చేయగలుగుతుంది. పర్లేదు, సాటిస్ఫాక్టరీ అని చెప్పొచ్చు. వీళ్ళు క్లెయిమ్ చేసేదానికి దగ్గరగా అయితే ఉంది. సో ఇది 112 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచెస్తోనే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఇన్ఫినిక్స్ లాంటి బ్రాండ్కి ఇప్పుడు 29,000 లేదంటే 30,000 ఇలాంటి బడ్జెట్లో ఫోన్ కొనొచ్చా లేదా అంటే, ఇది ఇన్ఫినిక్స్ అనేది ఈ పట్ల బడ్జెట్లోకి ఎంటర్ అవ్వడం మాత్రం ఫస్ట్ టైము. అండ్ క్వాలిటీ మాత్రం నిజానికి ఇది ఒక ఇన్ఫినిక్స్ ఫోన్ అంటే ఎవరు నమ్మరు. ఫస్ట్ చూడటానికి చేతిలో పట్టుకున్నప్పుడు ఇనీషియల్గా ఇది ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ హానర్, హువావే ఫోన్స్
ఇలాంటి డిజైన్స్తో వీళ్ళు దగ్గరగా తీసుకొచ్చారు. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అఫ్కోర్స్ బ్యాక్ సైడ్ కొంచెం ప్లాస్టిక్ ఉంది, ఇంకొంచెం గ్లాస్ డిజైన్స్ తీస్తే ఇంకా బాగుండేదేమో. అండ్ ఈ పట్ల బడ్జెట్లో మాత్రం ఇన్ఫినిక్స్ని యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది 2 కీ పాయింట్స్. ఒకటి, కొత్త బ్రాండు, ఇంత బడ్జెట్లో దీన్ని యాక్సెప్ట్ చేయాలా. రెండోది యూజర్ ఇంటర్ఫేస్. ఇంకా యూజర్ ఇంటర్ఫేస్ని వీళ్ళు ఇంకా కొంచెం బెటర్గా ఆప్టిమైజ్ చేస్తే, అంటే ఇలాంటివి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కొంచెం తీసేసి అలా కొంచెం వీళ్ళకి సంబంధించిన యాడ్స్ ఇవన్నీ కొంచెం తీసేస్తే మాత్రం ఇంకా క్లీన్గా నీట్గా అయితే అనిపిస్తుంది. ఇంకో మూడో పాయింట్ ఏంటంటే వీళ్ళ అప్డేట్స్ కూడా కొంచెం స్లోగా ఉంటే వెన్ కంపేర్డ్ విత్ అదర్ బ్రాండ్స్. ఈ 3 పాయింట్సే ఈ ఫోన్కి మార్కెట్ అవుతుందా లేదా అనేది డిసైడ్ చేస్తుంది. ఫోన్ మాత్రం చేతిలో పట్టుకున్నప్పుడు, దీని కెమెరా గురించి మాట్లాడినప్పుడు, బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి చూసినప్పుడు మాత్రం నిజానికి ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ లాంటి ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. కానీ మీరు యూజర్ ఇంటర్ఫేస్, వీళ్ళ యూఐకి అండ్ ఇన్ఫినిక్స్ బ్రాండ్ వాల్యూ అనేది 30,000 రూపాయల బడ్జెట్లో ఇంకా ఎంటర్ కాలేదు కాబట్టి, సో కొంచెం ఇది ఎక్స్పెరిమెంట్ అని చెప్పాలి, వీళ్ళు ధైర్యం చేశారని చెప్పాలి. సో సక్సెస్ అవుతుందా లేదా అనేది మాత్రం ఇక అది డిపెండ్స్ అనమాట. కానీ కెమెరా క్వాలిటీ, రిమైనింగ్ అన్ని ఫీచర్స్ కూడా దీంట్లో వీళ్ళు చాలా బెటర్గా ఆఫర్ చేస్తున్నారు. నాకైతే నేను సాటిస్ఫై అయ్యాను. కాకపోతే 30,000 రూపాయల బడ్జెట్లో మీరు కొంటారా లేదనేది మాత్రం దట్ అప్ టు యూ అనమాట. సో ఇది ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రాకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. దీనికి సంబంధించిన గేమింగ్ ఇవన్నీ మనం తర్వాత మెల్లగా మాట్లాడుకుందాం. సో వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.